శ్రీకాకుళం జేమ్స్ ఆసుపత్రిలో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయింది. ఒక గిరిజన బాలుడి ప్రాణాలతో చెలగాటం ఆడారు జేమ్స్ వైద్యులు. మత్తుమందు ఓవర్ డోస్తో 14 ఏళ్ల బాలుడు కోమాలోకి వెళ్ళాడు. ఏడాది క్రితం పరిగెడుతూ పడిపోయిన చంద్రశేఖర్ దవడకి గాయం కావడంతో జేమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అప్పట్లో దవడకి శస్త్రచికిత్స చేసి క్లిప్పులు అమర్చారు వైద్యులు. ఏడాది తర్వాత వచ్చి క్లిప్పులు తీయించుకోమంటూ వైద్యులు సూచించారు. ఈ నెల 18వ తేదీన ఆ క్లిప్పులు తీయించుకోవడానికి జేమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. సర్జరీ చేయాలంటూ అడ్మిట్ చేసుకున్న జేమ్స్ యాజమాన్యం ఈ నెల 20న సర్జరీ కోసం మత్తు మందు ఇచ్చింది. అదే అనస్థీషియా ఇచ్చారు డాక్టర్. అనస్థీషియా ఓవర్ డోస్ కావడంతో కోమాలోకి వెళ్ళిపోయాడు చంద్రశేఖర్. అయితే ఈ విషయాన్ని దాచిపెట్టి చికిత్స చేస్తున్నామంటూ నమ్మించారు డాక్టర్లు. ఏదో గంట 2 గంటలు కాదు, 1 రోజు 2 రోజులు కాదు, ఏకంగా వారం రోజుల పాటు ఈ డ్రామా జరిగింది. వారం తర్వాత డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలంటూ తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు. కోమాలో ఉన్న కొడుక్కి ఎలా శస్త్రచికిత్స చేస్తారంటూ ఆ తల్లిదండ్రులు నిలదీయడంతో తల్లిదండ్రులను కూడా బెదిరించే ప్రయత్నం చేశారు ఆ జేమ్స్ యాజమాన్యం.